TSM6 న్యూస్ కి స్వాగతం. మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా పటాన్చెరు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపాలిటీ లగ్డారం 2వ వార్డు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థిగా పడమటి సువర్ణ మాణిక్యరెడ్డి ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో తాము సర్పంచ్ గా ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. రైతు వేదిక, గ్రామ పంచాయతీ, సీసీ రోడ్లు లాంటి అభివృద్ధి కార్యక్రమాలు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే జరిగాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నా వృద్ధులకు పెన్షన్, రైతు బీమా, రైతు బంధు అందలేదని, ప్రతి మహిళకు 2500 ఇస్తారని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఈ సందర్భంగా వారు అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదని ఈ సందర్భంగా వారు అన్నారు. విద్యార్థులకు ఫీజు రియంబర్మెంట్ కానీ ఫ్రీ బస్సు పెట్టి మహిళలకు గొడవలు జరిగేటట్టు చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. దివ్యాంగులకు 5000 రూపాయలు ఇస్తారన్న కాంగ్రెస్ ప్రభుత్వం 5 రూపాయలు కూడా ఇవ్వలేదని, అలాగే పెన్షన్ 4000 ఇస్తారని అది ఇవ్వలేదని, అతి మహిళలకు 2500, గ్యాస్ 500 ఇస్తారన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే చెప్పిన హామీలు నెరవేర్చలేదని ఈ సందర్భంగా వారు అన్నారు. ఇకనైనా ప్రజలు ఇది గమనించి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని వారు అన్నారు. ఫిబ్రవరి 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి కౌన్సిలర్ అభ్యర్థి పడమటి సువర్ణ మాణిక్యరెడ్డి తమ వార్డు సభ్యులను తమ అమూల్యమైన ఓటును వేయగలరని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గ్రామానికి సంబంధించిన ఫస్ట్, సెకండ్, థర్డ్ వార్డు నుంచి ఫస్ట్ వార్డు నుంచి మమతా అరుణ్ కుమార్, 2వ వార్డు నుంచి సువర్ణ మాణిక్యరెడ్డి, 3వ వార్డు నుంచి లక్ష్మీ మల్లేష్కు బీఫామ్ ఇచ్చి టీఆర్ఎస్ తరఫు నుంచి నిలవడం జరిగింది. గతంలో ఈ లగ్డారం గ్రామానికి మాణిక్యరెడ్డి సువర్ణ సర్పంచ్గా ఉండి టీఆర్ఎస్ గవర్నమెంట్ తరఫున ఇక్కడ చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. రైతు వేదిక, గ్రామ పంచాయతీ, డ్రైనేజీ, సీసీ రోడ్లు ఈ యొక్క టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే ఇక్కడ అభివృద్ధి జరిగింది. ప్రస్తుతము కాంగ్రెస్ ప్రభుత్వము 2 సంవత్సరాలు అయింది. గ్రామంలోని మహిళలకు, వృద్ధులకు పెన్షన్లు ఇవ్వడం జరుగుతలేదు. 2 సంవత్సరాలు ఒక్క పెన్షన్ లేదు. అలాగే రైతు బీమా లేదు, రైతు బంధు లేదు. రైతులు చాలామంది లగ్డారంలో రైతులు ఉన్నారు. మండలంలోనే రైతులు ఉన్న గ్రామం ఏదంటే మన లగ్డారం. రైతులకు అది లేదు. అలాగే ప్రతి మహిళకు
కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే 2,500 ఇస్తా అంటే చాలామంది కాంగ్రెస్కు ఓటు వేయడం జరిగింది. 2 సంవత్సరాల నుంచి ఒక్కరికి కూడా ప్రతి నెల 2,500 లేదు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు ఈ 2,500 ఇంటూ 2 సంవత్సరాల పైసలు ఇచ్చే వీళ్ళకు ఓటు అడగాలని ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా మాకు పాత బాకీ ఇవ్వండి, రైతు బంధు ఇవ్వండి, ఇస్తే మీకు ఓటు మీకేస్తామని చెప్పమని ఈ మహిళలను ఈ గ్రామానికి సంబంధించిన వాళ్ళని కాంగ్రెస్ని అడగమని చెప్తున్నాము. అలాగే ఇంకా 2 సంవత్సరాలు అయితే తిరిగి మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు. ఏది జరిగినా తెలంగాణ వచ్చినాక కేసీఆర్ గవర్నమెంట్ మన బీఆర్ఎస్ గవర్నమెంట్లోనే పబ్లిక్ న్యాయం జరిగింది. ఇప్పుడున్న కాంగ్రెస్ వచ్చినాక అంతా అరాచకం, కబ్జాలు, భూ కబ్జాలు ఇలాంటివి జరుగుతున్నాయి. కాబట్టి మనం ఒకసారి ఆలోచించాలి. పిల్లలకు, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ లేదు, మహిళలకు లేదు. ఒక బస్సు ఇచ్చి మహిళలందరినీ తాకలాట పెట్టుకోవడం, అంతా జుట్టు పట్టుకునే టైప్ చేశారు. కాబట్టి అలాగే పెన్షన్స్ దివ్యాంగులకు 5,000 ఇస్తా అని చెప్పారు, 5 రూపాయలు కూడా ఇవ్వలేదు. పెన్షన్ 4,000 ఇస్తున్నారు, అది ఇవ్వలేరు. ప్రతి మహిళకు 2,500 ఇస్తారు. గ్యాసు 500కి ఇస్తున్నారు, అదే 1,000 రూపాయలు, 1,100. ఇట్లా ప్రతిదీ వాళ్ళు చీటింగ్ చేసి గవర్నమెంట్ వచ్చింది. కాబట్టి ఈసారి ఈ మున్సిపల్ ఎలక్షన్లో ఈ అభ్యర్థులను, బీఆర్ఎస్ అభ్యర్థులను బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించి కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలని ఈ లగడారం గ్రామము ముగ్గురు కూడా అధిక మెజార్టీతో గెలిస్తే మనకు ఇస్నాపూర్లో మున్సిపాలిటీలో మన గ్రామానికి పేరుంటుంది, గ్రామానికి అధిక నిధులు రావచ్చు. కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము, దయచేసి ఈసారి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నాము. ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలో లగడారం గ్రామం 1, 2, 3 గిట్ట మేము బీఫామ్లం తీసుకున్నది జరిగింది. ఎందుకంటే మేము లగడారం గ్రామంలో పని చేసినాం. ఏం పని అంటే ప్రతి ఒక్క ఈ పని, ఆ పని, డ్రైనేజ్ కానీ, సీసీ రోడ్ కానీ, గ్రామ పంచాయతీ కానీ, స్కూల్ బిల్డింగ్ కానీ, రైతు వేదిక కానీ, మశాన వాటిక, ఇవన్నీ గిట్ట మన ఎమ్మెల్యే సహకారంతో చేపించడం జరిగింది. ఇప్పుడు మున్సిపల్ 2వ వార్డు మాది సువర్ణ మాణిక్యరెడ్డి, మా పెద్దల దయతోటి మాకు బీఫామ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మున్సిపల్ 3 గెలుచుకొని ఇస్నాపురానికి పెద్దల మనుషులకు కైవసం చేయగలరని భావిస్తున్నాం.